శర్వానంద్ కొత్త తెలుగు సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమమురారి రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో నారీ నారీ నడుమమురారి సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 6 కోట్లు గ్రాస్. అలా టోటల్గా అన్ని ఏరియాలు కలిపి మొదటి వారంలో శర్వానంద్ సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 23 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చి 3 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, ఈరోజు కలెక్షన్స్ తగ్గిన ఈ శుక్ర శని ఆది ఈ వీకెండ్లో సినిమా ఖచ్చితంగా 25 కోట్ల గ్రాస్ మార్కు దాటుతుంది, 15 కోట్ల షేర్ మార్కు దాటుతుంది, 5 కోట్ల లాభాలు తెచ్చుకొని సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది. అది మన A4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర తీసిన సినిమా. మన డైరెక్టెడ్ బై సామాజ వర్గమైన డైరెక్టర్ ఏదో పేరుంది అతను మన హీరో శర్వానంద్, హీరోయిన్ మన సంయుక్త అండ్ సాక్షి వైద్య, వెన్నెల కిషోరు, సత్య, ఇంకా మన నరేషు, ఇలా చాలామంది కామెడియన్స్ ఉన్నారు. రిలీజ్ అయిన మొదటి వారంలో 23 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు, సినిమా బడ్జెట్ 20 కోట్లు, 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 10 కోట్ల వెనక్కి వచ్చి 3 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఓకే, బాయ్.